బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మా సుప్పుగాడికి ఆల్మోస్ట్ 2 years అనమాట. వాడికి నేను మసాజ్ ఎలా చేస్తాను అని చెప్పేసి అయితే మీకు వీడియో చూపిస్తాను. వాడు అసలు సపోర్ట్ చేయట్లేడు, బట్ స్టిల్ నేను ట్రై చేస్తాను. దా ఇట్లా చేయనా? ఇక్కడ కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. మొత్తం చిన్నప్పుడు చేసినట్టే మొత్తం బాడీ అంతా చేయాల్సిన అవసరం లేదు. కొన్ని పాయింట్స్ మాత్రం నేను స్ట్రెస్ చేసి చేస్తాను అనమాట. సో దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఇలా అరికాళ్ళకి ఇలా బాగా మసాజ్ ఇలా చేయాలి. ఇలా మంచిగా మసాజ్ చేయాలి. ఇలా చేసి ఇక్కడ టిప్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మనం ఇలా ప్రెస్ చేసామనుకోండి వాళ్ళకి చాలా హాయిగా ఉంటుంది అనమాట. వాళ్ళకున్న స్ట్రెస్ అంతా పోయి మంచిగా నిద్ర పడుతుంది అనమాట. బేసిక్గా వాళ్ళకి టైర్డ్ అయిపోతూ ఉంటారు, బాగా ఉరుకులు పరుగులు పెడతారు కదా, సో వాళ్ళకి మంచిగా ఉంటుంది. ఇలా ప్రెస్ చేయాలి. ఇక్కడ ఆగు తల్లి, ఇక్కడ ఇట్లా ఇలా సో ఒక ఎక్కువసేపు కూడా అవసరం లేదు, జస్ట్ ఒక 1 minute అలా చేస్తే సరిపోతుంది. ఈ కాల్కి కూడా అలాగే సేమ్ మనము ఒక 1 drop మీకు ఇష్టమైన ఆయిల్ తీసుకోండి. ఇదే తీసుకోవాలి అదే తీసుకోవాలని ఏం లేదు. నేనైతే ఇప్పుడు ఆమ్లం నూనె వాడుతున్నాను అనమాట. ప్యూర్ ఆమ్లం నూనె. కావాలంటే బేబీ ఆయిల్ వాడుకోవచ్చు, లేకపోతే నువ్వుల నూనె, మస్టర్డ్ ఆయిల్, సీజన్ని బట్టి. మస్టర్డ్ ఆయిల్ చలికాలంలో వర్షాకాలంలో బాగుంటుంది, సో అలా మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు ఎండాకాలం కదా, హీట్ ఎక్కువ అవుతుంది బాడీకి అని చెప్పేసి నేను అది తీసుకోకుండా జస్ట్ నార్మల్గా ఆమ్లం నూనె వాడుతున్నాను. మనం ఇట్లా దీన్ని ఇది బాగా మసాజ్ చేసి ఇక్కడ ప్రెస్ చేయాలి. ఈ పార్ట్లో మనం ప్రెస్ చేస్తే వాళ్ళకి రిలాక్స్ అవుతుంది అనమాట. ఇట్లా ఈ పార్ట్ మనం ఎక్కువసేపు కూడా చేయకూడదు. మళ్ళీ జస్ట్ ఇదొక 1/2 minute, ఇలా 1/2 minute, అండ్ ఇక్కడ ప్రెస్సింగ్ ఒక 1/2 minute చేస్తే చాలు. ఎక్కువసేపు కూడా చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొక కీ పాయింట్ ఏంటి అని అంటే, ఇక్కడ పిల్లల బొడ్డు ఉంటుంది కదా, బొడ్డుకి ఒక డ్రాప్ ఇలా వేసి మనం ఇలా చేయాలి. ఇలా చేస్తే ఇలా చేయాలన్నమాట. ఇది ఒక 1 minute అలా చేస్తే పిల్లలకి కాన్స్టిపేషన్ లాగా మోషన్ ఫ్రీ అవ్వకుండా ఉంటుంది కదా, అది ఈజీగా వెళ్ళిపోతుంది. ఇది జస్ట్ మసాజ్ టైంలోనే కాదు, పిల్లలకి ఎప్పుడైనా మోషన్ రావట్లేదు ఆర్ మోషన్ వెళ్ళడానికి కష్టపడుతున్నారు అనుకున్నప్పుడు ఒక్క డ్రాప్ ఆయిల్ అలా వేసి మళ్ళీ ఇలా మసాజ్ చేసామనుకోండి, మంచిగా ఎమ్మటే ఫ్రీ అవుతుంది అనమాట. ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాంటి టైంలో కొంచెం వెచ్చటి ఆయిల్తో మసాజ్ చేస్తే ఇంకా బెటర్. ఇలా రౌండ్గా చేసి ఇలా కూడా చేయాలి. ఇలా ప్రెస్ చేయాలి, ఇట్లా ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేస్తే మంచిగా మోషన్ ఫ్రీ అవుతుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక డ్రాప్ మళ్ళీ తీసుకొని ఇక్కడ మెడ దగ్గర మడత ఉంటుంది కదా పిల్లలకి, ఇట్లా అనమాట. సో ఇక్కడ చేస్తే మా వాడికి మంచి రిలాక్సేషన్ వస్తుంది. చూసారా, ఇప్పటిదాకా అల్లరి చేశాడు, ఇప్పుడు కామ్ అయిపోయాడు. సో ఇక్కడ ఇట్లా చేయాలన్నమాట. ఇలా చేయడం వల్ల కూడా రిలాక్స్ అవుతారు బేబీ వాళ్ళు, మంచిగా రిలాక్స్ అయ్యి మంచిగా పడుకుంటారనమాట. సో ఇవన్నీ వాళ్ళకి రిలాక్సేషన్ కోసం ఈ పాయింట్స్ అన్నీ అనమాట జనరల్గా. సో ఇది కూడా ఒక 1 or 2 minutes అలా మనం చేయాలి. అండ్ మనం స్నానం చేయించేటప్పుడు కూడా ఈ పాయింట్లో మెడ దగ్గర ఈ పాయింట్లో కొంచెం పైనుంచి మగ్గు తీసుకొని పైనుంచి వాటర్ పోయాలన్నమాట. అలా ఒక 4-5 mugs 10 mugs దాకా కూడా మీ ఇష్టం. అలా పోస్తే కొంచెం పైనుంచి, మరీ పైనుంచి కాకుండా కొంచెం పైనుంచి పోస్తే వాళ్ళకి అలా పైనుంచి పోస్తే కూడా వాళ్ళకి మంచి నిద్ర పడుతుంది అనమాట, రిలాక్స్ అవుతుంది, నిద్ర పడుతుంది. వాడైతే వెళ్ళిపోయాడు అనమాట. సో ఇవి మెయిన్ కీ పాయింట్స్ అనమాట. ఒక 3 points అని, ఇవి మెయిన్ 3 కీ పాయింట్స్. వీటిని బాగా స్ట్రెస్ చేసి మిగిలిన బాడీ మసాజ్ నార్మల్గా నేను ఆల్రెడీ చిన్నపిల్లలకి ఎలా చేయాలి అని చెప్పేసి ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను కదా, సో సేమ్ ప్రాసెస్, మిగిలినంతా కూడా సేమ్ ప్రాసెస్. అలా చేసి ఈ 3 points మాత్రం స్ట్రెస్ చేసి కంపల్సరీ చేయాలి. అది చేసినా చేయకపోయినా ఎవ్రీడే కానీ రెగ్యులర్గా చేస్తూ ఉంటే పిల్లలకి రిలాక్స్డ్గా ఉండి హాయిగా ఉండి వాళ్ళు మంచిగా పడుకుంటారు, మంచిగా బుద్ధిగా ఉంటారు అనమాట. లేకపోతే వాళ్ళకి నిద్ర లేక క్రాంకీగా ఉంటారు. అలా ఉండడం వల్ల వాళ్ళ గ్రోత్ కూడా బాగుంటుంది. సో ఇదన్నమాట ఈరోజు నా వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.